కేంద్రం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. అయితే ఈ సినిమా అవార్డుల్లో దక్షిణాది సినిమాల హవానే కనిపించింది. కార్తికేయ 2 ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ కన్నడ చిత్రం KGF 2, ఉత్తమ తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ 1, ఉత్తమ నటిగా నిత్య మేనన్, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ అవార్డులు అందుకున్నారు. అయితే ఈ అవార్డుల్లో సాయి పల్లవికి అన్యాయం చేశారంటూ ఆ హీరోయిన్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ హీరోయిన్ కి 2 సార్లు అన్యాయం జరిగిందంటూ ఫ్యాన్స్ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో పూజా హెగ్డే, ఇప్పుడు నిత్య మేనన్ కు ఇద్దరికి అవార్డులు ఇచ్చి తమ హీరోయిన్ కు అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం 2022 సినిమాలకు అవార్డులు ప్రకటించారు. ఆ ఏడాది నిత్య మేనన్ తో పాటు సాయి పల్లవి కూడా గార్గినే అద్భుతమైన సినిమా చేసింది. అప్పట్లో ఈ మూవీ సౌత్ ను ఊపు ఊపేసింది. తమిళ్, మలయాళం, తెలుగు అన్ని భాషల్లో ప్రేక్షకులను కదిలించింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా సాయి పల్లవికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని అంతా ఊహించారు. సాయి పల్లవి కూడా ఆశలు పెట్టుకుంది. అయితే ఆమెకు అదృష్టం దక్కలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అవార్డులపై పెద్ద చర్చ పెట్టారు. ఈ స్థాయిలో సాయి పల్లవిపై చర్చ జరిగి ఉండేది కాదు. దీనికి మరో కారణం కూడా ఉంది. ఈసారి అవార్డుల్లో నిత్య మేనన్ తో పాటు మానసి పరేఖ్ అనే నటికి కూడా ఉత్తమ నటి అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఇది సాయి పల్లవి అభిమానులకు మరింత కోపం తెప్పించింది. నేషనల్ అవార్డుల్లో మాత్రమే కాదు, ఫిల్మ్ఫేర్ లోనూ 2022లో సాయి పల్లవికి అన్యాయం జరిగిందన్నది అభిమానుల ఆవేదన. 2022లో శ్యామ్ సింగ్ రాయ్, లవ్ స్టోరీ సినిమాల్లో సాయి పల్లవి యాక్ట్ చేసింది. ఈ 2 ఫిల్మ్ఫేర్ అవార్డులకు సెలెక్ట్ అయ్యాయి కూడా. అయితే ఈ రెండింటికి కాదని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరోయిన్ పూజా హెగ్డేకి అవార్డు వచ్చింది. ఇలా ప్రతిసారి సాయి పల్లవికి అన్యాయమే జరుగుతోందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.